అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్ తంబిడి చేయబోతున్నాము. ఆంధ్ర స్టైల్లో చెప్పాలంటే చలిబిడి అంటాం కదా, చలిబిడిని కర్ణాటకలో ఇలా చేస్తారనమాట. ఈ జనరేషన్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వీక్గా ఉంటారు. ఆడపిల్లలు అయితే నెలసరి ముట్టే అవ్వరండి, బ్లడ్ తక్కువ ఉంటుంది, తర్వాత కొప్పు రాలిపోతుంది అనే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా చేసి రోజుకొకటి తినారంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? పుట్నాల పప్పు 1 కప్పు తీసుకోవాలండి. బియ్యం 1/2 కప్పు తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామంటే మనం చేసే తంబిటి గట్టిగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. 1/2 కప్పు బియ్యం తీసుకుంటే చాలు. అలాగే వేరుశనగ పప్పు 1 కప్పు తీసుకోవాలి. 1.5 కప్పు తీసుకుని ఎంత తీసుకున్నా అది ఫ్రై చేస్తాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను. ఒకటి తీసుకుని తురిమితే నాకు 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వచ్చింది. బెల్లం నేను క్వాంటిటీ తర్వాత చెప్తానండి, ఇప్పుడు చెప్తే అది ఉండన్నది కాబట్టి మీకు తెలీదు, తర్వాత చెప్తా. గసగసాలు 2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మనం చేసే తంబిటి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు యాలకులు 8 నుండి 10 వేసుకోవాలి. నువ్వులు 4 నుండి 5 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా సూపర్, మనకి కాల్షియం ఐరన్ అన్నీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా లో ఫ్లేమ్లో బియ్యము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఏది కూడా మాడేలాగా ఫ్రై చేయకూడదు. ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్కి తీసుకొని వేరుశనగ గుడ్లు ఉంటాయి కదా వేసుకొని ఎక్కువ మాడకుండా తొక్కలు వచ్చినట్టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? హై ఫ్లేమ్ పెట్టద్దండి, మాడిపోతుంది తొక్కలు, నల్లగా అయిపోతుంది తంబిట్టు. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుని తొక్కలు వచ్చిందా అంటే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్కి తీసుకుని చల్లగా అవ్వడానికి వదలాలి, ఎందుకంటే తొక్కలన్నీ మనం రిమూవ్ చేస్తాం కాబట్టి చల్లగా అవ్వాలి. అదే ప్యాన్లో నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర తెల్ల నువ్వులు లేవు, కొంచెం బ్రౌన్ కలర్ ఉంది. ఏది ఉన్నా కూడా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? నువ్వులు మాత్రం లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత నెక్స్ట్ గసగసాలు ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని వేగం మాడిపోతుందండి. చిట్పట సౌండ్ వచ్చిందంటే వేరే పాత్రకు వెంటనే మార్చాలి, లేదంటే మాడిపోతుంది, కలర్ డిమ్ అయిపోతే బాగోదు. ఇప్పుడు అదే తవాలో ఎండు కొబ్బరి తురుము వేసుకొని కొంచెం అండి, ఇది కూడా వేగం మాడిపోతుంది, జాగ్రత్త అండి. ఆ తవా వేడి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడిగే వేగం మాడిపోతుంది, ఎందుకంటే డ్రై కోకోనట్ కాబట్టి వేగం మాడిపోతుంది. చూసారా ఎలా బ్రౌన్ కలర్ వచ్చింది? సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడిలో ఫ్రై చేస్తే చాలండి. ఇవన్నీ ఫ్రై చేసి మనం వేసినామంటే 1 మంత్ 2 మంత్స్ పెట్టుకున్నా కూడా మనకి చెడిపోకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ పప్పు చల్లగా అయింది కదా, ఆ తొక్కలన్నీ పొట్టాన్ని తీసేసి ఆ పొట్టాన్ని ఇలాగా కొంచెం జల్లిలాగా చేసినామంటే పైన గుడ్లు లాగా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం బియ్యం ఫ్రై చేసుకున్నామా, బియ్యము పుట్నాల పప్పు వేసుకొని ఇందులో యాలక్కి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మాత్రం మనం నైస్గా పౌడర్ లాగా చేస్తాం కాబట్టి యాలక్కి వేసుకొని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకొని వచ్చేవాళ్ళ. చూసారు కదా ఎంత పౌడర్ లాగా అయింది. బియ్యము అక్కడక్కడ నూకల్లాగా ఉంటే మనం తినేటప్పుడు కచ్చా దొరికి టేస్ట్ బాగోదండి. ఒకసారి పౌడర్ తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకోవాలి. ఏమైనా బియ్యంలోనో నూకల్లాగా ఉంటే బాగోదు. పుట్నాల పప్పు నైస్ పౌడర్ అయిపోతుంది. బియ్యంలోనో కొంచెం నూకల్లాగా ఉన్నా కూడా మనం చేసే తంబిటి బాగోదు కాబట్టి ఇలా జల్లీరు చేసుకోవాలి. చూడండి ఎంత పౌడర్ లాగా, మనం శనగపప్పు పౌడర్ ఎంత బాగుంటుందో అంత బాగుంది. అదే మిక్సీ జార్లో వేరుశనగుడ్లు గసగసాలు నువ్వులు కొంచెం వేసుకుని కొంచెం ఎత్తి పెట్టుకోండి. తర్వాత మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వేరుశనగ గుడ్లు వచ్చి పౌడర్ లాగా చేయకూడదంటే కొంచెం పలుకు లాగా ఉంటే మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్టే జల్లించాం కదా, అందులో వేసుకోండి. అలాగే ఫ్రై చేసిన ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. వేసుకొని ఇందులో నువ్వులు కొంచెం పెట్టాం కదా, ఆ నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు అంటే అవుటర్ లుక్లో బాగా కనిపిస్తుంది అనమాట. బయట నువ్వుల్లా కనిపిస్తే బాగుంటుంది. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఏదేది వేసుకున్నామో అన్నీ మిక్స్ అవ్వాలి. ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చి 1.5 కప్పు తీసుకుంటే చాలండి. మీరు ఏమైనా స్వీట్ ఎక్కువలాగా ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువలాగా ఉంటే తక్కువ వేసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ అంటే 1.5 కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం వేసుకొని 1/4 కప్పు నీరు వేసుకొని జస్ట్ కరగబెట్టాలి అంతేనండి. పాకంతో మనకి పని లేదు, కరగబెట్టి డస్ట్ ఉంటుంది కదా వడబెట్టాలి అంతే అనమాట. బెల్లంలో ఎప్పుడు కూడా కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి వడబెట్టి మనం ఏ కుకింగ్ చేసినా కూడా బాగుంటుంది. ఇలా జస్ట్ బెల్లం అంతా నీరులాగా అయిన తర్వాత వడబెట్టి ఉంచుకోవాలండి. వడబెట్టేటప్పుడు చెరుకుతోటి చేస్తారు కాబట్టి బెల్లం, అందులోనూ ఉన్న పిప్పి ఇందులో ఉంటుంది, ఇసుక ఉంటుంది, తర్వాత సున్నం అంటాం కదా కిల్లీలో వేస్తాం, అవి కూడా వేస్తారట. ఆ సున్నంలో ఉన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. ఇలా వడబెట్టుకొని మనం అన్నీ మిక్స్ చేసి పౌడర్ పెట్టుకున్నాం కదా, అందులో వేడిగా ఉన్న బెల్లం నీరే వేసుకోవాలండి. వేడిగా ఉండాలి, వేస్తే బాగుంటుంది. స్పూన్లను కలపండి, చెయ్యి డైరెక్ట్ ముట్టించినారంటే వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది. కొంచెంగా బెల్లం నీరు వేసుకోవాలి. వేడి నీరు ఉన్నప్పుడే వేసుకోవాలండి. చల్లగా
ఉన్నప్పుడు వేసుకుంటే అంత సెట్ అవ్వదు. వేడిగా ఉన్నప్పుడే బెల్లం నీరు వేసి స్పూన్ సాయంతో కలుపుకోవాలి. డైరెక్ట్ చేయి పెట్టొద్దు. ఈ ముద్ద కలిపేటప్పుడు కొంచెం పలుచగా ఉండాలి. చల్లగా అయిన తర్వాత గట్టి అయిపోతుంది కాబట్టి కొంచెం మనం జామున్ కలుపుతాం కదా, అంత పలుచగా ఉండాలి. మీరు ఏమైనా గట్టి చపాతీ ముద్దలా కలిపిసినారంటే చల్లగా అయిన తర్వాత గట్టి రాయిలాగా అవుతుంది. ఆ గోడ కొడితే ఈ గోడకు వచ్చి పడుతుంది. సో ఎప్పుడు కూడా జామున్ లాగా కొంచెం మెత్తగా పలుచగా ఉండాలి. చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుంది. ఈ ఎండాకాలం సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా చేసుకుని ఇవ్వండి. చాలా ఇష్టపడి తింటారు. మన చేతులకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసామంటే ఉండలు బాగా వస్తుంది. ఇందులో మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోండి. ఇందులో మనం నువ్వులు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, అంటే బియ్యం అన్నీ హెల్త్కి మంచిదే వేసినాం కాబట్టి మంచి ప్రోటీన్తో పాటు కాల్షియం, ఐరన్ అన్నీ కూడా పిల్లలకు దొరుకుతుంది. హెల్దీ అయిన ఫుడ్ ఈ సమ్మర్ హాలిడేస్లో తిన్నట్టు ఉంటుంది. సింపుల్గా తక్కువ బడ్జెట్లో హెల్దీ అయిన ఫుడ్ తినొచ్చు. మీకు ఈ కర్ణాటక స్టైల్ తంబిటి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.